ప్రజలు ఏమి అర్థం చేసుకోవాలనేది క్వశ్చన్ వస్తుంది. ప్రజలు రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు, చంద్రబాబు నాయుడు చాలా సమర్థుడు, ఆయన బాగా పని చేయాలని తపన పడుతుంటే ఒక్కడు సపోర్ట్ చేస్తలేడు, ఈయన పాప ఆయన ఏం చేస్తాడు అని సింపతి చూపెట్టడం, చంద్రబాబు మీద వ్యతిరేకత ఉండకుండా ఒక రకమైన షీల్డ్ క్రియేట్ చేయడం, బలి పశువులుగా అవసరమైతే మంత్రులపై వేయడము, మంత్రుల్ని తొలగించడం, ఇదొక వ్యూహమై ఉండాలి. కానీ ఈ వ్యూహమైనా ఇది నిజమైనా నష్టం మాత్రం తెలుగుదేశానికి. ప్రజలు అంగీకరించారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఇదే వ్యూహాన్ని అనుసరించాడు. మీరు పాత ఒక 2-3 ఏళ్ళ పేపర్లు వెనక్కిపోండి, మళ్ళీ మీకు ఇవే కనబడతాయి. భాష కొద్దిగా అటు ఇటు ఉన్నా ఆయన ఏకంగా ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టుగా నియోజకవర్గాలే మార్చాడు. మీ పనితీరు బాగాలేదు, సర్వేలు చెప్తున్నాయి, మీ పైన వ్యతిరేకత ఉంది అని. వాళ్ళు బయటకు వచ్చి గుణుక్కుంటూ వచ్చారు, మా మీద కాదు అసలు ఆయన నీ మీదనే ఉన్నది, అది నువ్వు గుర్తిస్తలేవు అని. కానీ జగన్మోహన్ రెడ్డి తన పట్ల ఉన్న వ్యతిరేకతను